నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా అహోబిలం లక్ష్మీ నరసింహస్వామివారి పారువేట ఉత్సవం. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన అగ్రికల్చర్ డ్రోన్స్ ఉపయోగించుకొని అధిక లాభాలు సాధించాలని రైతులను కోరిన ఏజీ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ గణేష్. నంద్యాల దేవనగర్లో కత్తిపోట్ల కలకలం. అప్పు తీర్చే విషయంలో ప్రభుత్వ ఉద్యోగి రైలు క్రింద పడి ఆత్మహత్య. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ డివిజన్ పరిధిలో వెలసిన సుప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమైన అహోబిలం లక్ష్మీ నరసింహస్వామివారి పార్వేట ఉత్సవం ఇంటచ్ నంద్యాల చాప్టర్ వారి సహకారంతో మన ఊరు మన గుడి వారి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించటం జరిగింది. దేశంలో ఎక్కడా లేని విధంగా దాదాపు 1000 సంవత్సరాల నుండి జరుగుతున్న అతి గొప్ప అపురూప ఉత్సవమని వేద పండితులు పేర్కొన్నారు. అహోబిల క్షేత్ర పరిధిలోని 33 గ్రామాల గుండా వెళుతూ స్వామివారి దర్శన భాగ్యం కలిగించడం జరుగుతుంది. ఇటువంటి గొప్ప కార్యక్రమానికి ప్రపంచ స్థాయి గుర్తింపు కలగాలని కోరుతూ పార్వేట ఉత్సవం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ పార్వేట ఉత్సవం నంద్యాల పట్టణం ఆత్మకూరు బస్టాండ్ నుండి ప్రారంభమై మున్సిపల్ టౌన్ హాల్ కు చేరుకున్నది. स्वर्गमोक्षप्रदायकं ध्यात्वा नृसिंहं देवेशं हेमसिंहासनस्थितं स्वाहा. निवृत्तास्यं त्रिनयनं शरदिन्दुसमप्रभं लक्ष्म्यालिङ्गितवामाङ्गं विभूतिनिरुपाश्रितं स्वाहा. कोमलांगं स्वर्णकुण्डलशोभितं श्रिया सुशोभितोरस्कं रत्नकेयूरमुद्रितं स्वाहा. तप्तकाञ्चनसङ्काशं पीतनिर्मलवाससं इन्द्रादिसुरमौलिष्टस्फुरन्माणिक्यदीप्तिभिः स्वाहा. शङ्खचक्रादिहेतिभिः गरुत्मता च विनयात् स्तूयमानं मुदान्वितं स्वाहा. स्वहृत्कमलसंवासं कृत्वा लुकवचं पठेत् नृसिंहो मे शिरः पातु लोकरक्षार्थसम्भवः स्वाहा. सर्वगोपिस्तम्भवासः फालं मे रक्षतु ध्वनिं नृसिंहो मे दृशौ पातु सोमसूर्याग्निलोचनः स्वाहा. स्मृतिं मे पातु नृहरिः मुनिवर्यस्तुतिप्रियः नासं मे सिंहनासस्तु मुखं लक्ष्मीमुखप्रियः स्वाहा. దేశంలో ఎక్కడా లేనటువంటి ఒక గొప్ప ఉత్సవం అహోబిలం పారువేట ఉత్సవం. ఈ పారువేట ఉత్సవం సాక్షాత్ భగవంతుడే తనంతట తానుగా వెళ్లి 33 గ్రామాల ప్రజలను అనుగ్రహించేటువంటి అతి గొప్ప ఉత్సవం. ఇది దేశంలో ఎక్కడా లేదు. అటువంటి అపురూప సుమారు 1000 ఏళ్ల నుంచి జరుగుతూ ఉన్నటువంటి ఈ సంప్రదాయానికి ఒక ప్రపంచ స్థాయి గుర్తింపు రావాలి అన్నది ఇక్కడ ఉండే వాళ్ళందరి యొక్క నరసింహస్వామి భక్తుల యొక్క అభిలాష. అందులో భాగంగా అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఆ ప్రయత్నాల్లో భాగంగా నేడు మన జిల్లా కేంద్రమైనటువంటి నంద్యాలలో ఒక పారువేట శోభాయాత్ర చేయడం ద్వారా ఈ జిల్లా ప్రజలందరికీ కూడా ఈ వైభవం తెలుస్తుంది అన్న ఉద్దేశంతో ఒక శోభాయాత్రను మనం నిర్వహించుకుంటున్నాం. ఇక్కడ ఆత్మకూరు బస్టాండ్ దగ్గర నుంచి టౌన్ హాల్ వరకు కూడా ఈ శోభాయాత్ర ఉంటుంది. ఈ రోజు మన నంద్యాల పట్టారు ఇచ్చేటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శోభాయాత్రకు
మరింత విశేషంగా నంద్యాల పట్టణ ప్రజలంతా మమేకమై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంటియాస్ నంద్యాల చాప్టర్ వారు మరియు మన ఊరు మన గుడి మన బాధ్యత వారి యొక్క ఆలోచనతో అహోబిలం పీఠం వారిని రిక్వెస్ట్ చేసిన మీదట ఈ రోజు స్వామివారు నంద్యాలకు రావడం, ఏ రకంగా అయితే అహోబిలంలో పార్వేట ఉత్సవం జరుగుతుందో అదే విధంగా ఇక్కడ స్వామివారు వేంచేసి టౌన్ హాల్కి వస్తున్నారు. ఇప్పుడు ఆత్మకూరు బస్టాండ్ నుండి అక్కడ ఎంపీ గారి ఆధ్వర్యంలో చెంచులు స్వామివారి పల్లెకి బాణం వేయడంతో కార్యక్రమం ముగుస్తుంది. ఇది నంద్యాల జిల్లా వాసులు అందరికీ కూడా చేసుకున్న అదృష్టము. ఈ రోజు స్వామివారు నంద్యాలకు రావడం. ధన్యవాదాలు. వ్యవసాయ రంగంలో సాగు చేస్తున్న పంటలకు సోకే చీడపీడలను అరికట్టేందుకు పురుగు మందులను స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో భాగంగా రైతాంగానికి సులభతరంగా నేటి ఆధునిక స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఎరిస్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారి అగ్రికల్చర్ డ్రోన్ స్ప్రేలను మార్కెట్లోకి ప్రవేశపెట్టినట్లు ఆ కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ గణేష్ పేర్కొన్నారు. ఈ మేరకు నంద్యాల నుండి ఆత్మకూరు వెళ్లే మెయిన్ రోడ్డు హరిహర గ్యాస్ ప్రక్కన శ్రీ ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా ఏర్పాటు చేసిన శ్రీ చామరా ఏజెన్సీస్ వారి అగ్రికల్చర్ డ్రోన్ స్ప్రే సేల్స్ అండ్ సర్వీస్ సెంటర్ నందు గో ఏజీ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారి డ్రోన్ స్ప్రే మిషన్ వినియోగం, ఉపయోగాలు, నిర్వహణ తదితర అంశాలను చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ గణేష్ వివరించారు. ఆయన మాట్లాడుతూ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన అగ్రికల్చర్ డ్రోన్ స్ప్రే మిషన్ను రైతులు వినియోగం చేసుకోవాలని తెలిపారు. రైతులందరికీ అందుబాటులో ఉన్న గో ఏజీ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారి డ్రోన్ స్ప్రేలను ఉపయోగించుకొని సులభంగా పంటలకు సోకే చీడపీడలను అరికట్టేందుకు వాడవచ్చని తెలిపారు. సేల్స్ అండ్ సర్వీస్ సెంటర్ సమీపంలో ఉందని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ చామరా ఏజెన్సీస్ ప్రొపరేటర్ మణిరెడ్డి, సేల్స్ మేనేజర్ వంశీ, రైతులు పాల్గొన్నారు. యాప్లోనే ట్రాక్ చేసుకోవచ్చు ఎన్ని సైకిల్స్ అయింది. బయట మీకు ఎలా అంత నోటి మాటలు చెప్తారు ఏంటన్నా ప్రైజ్ వీడియో చూపిద్దామని రీసెంట్గా టెస్ట్ చేస్తాం అనమాట బ్యాటరీస్. మనం శ్రీ చామరా ఏజెన్సీస్ అనేసి నంద్యాలలో పెట్టాము. ఇది బ్రాంచ్ అండర్ ఏరిస్ సొల్యూషన్స్ అనమాట. మనం ఇక్కడ వచ్చేసి సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాం. ఒక పైలట్ లైసెన్స్కి వచ్చేసి మనం లైసెన్స్కి డ్రోన్కి వచ్చేసి మనకి డీజీసీ అప్రూవల్ డ్రోన్ ఉంది మన దగ్గర. ప్లస్ మనం సర్వీస్ కానీ ఇస్తాము. ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి లైసెన్స్ కానీ మనం ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు ఎవరైనా కొత్తగా కొనుక్కున్న వాళ్ళు ఉంటే మనం వాళ్ళకి 15 days ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. A to Z బేసిక్ మనకి ఎట్లా ఏంది నేర్చుకునేది. ఇప్పుడు ఒకసారి మనం ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత ఏమన్నా కింద పడుతుంది అంటే మనం వెంటనే అక్కడే చేసుకునే విధానంగా మనం 15 రోజులు ట్రైనింగ్ ఇస్తాము. సర్టిఫికేషన్ కానీ ఇస్తాం, డీజీసీ అప్రూవల్ ట్రైనింగ్ లైసెన్స్ కానీ ఇస్తాం. నా పేరు గణేష్. మేము గోజీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ నుంచి వచ్చాము. ఇక్కడ ఈరోజు నంద్యాలలో మేము వచ్చేసి మేజర్గా డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఆల్ ఓవర్ ఇండియా ద వన్ అండ్ ఓన్లీ మ్యానుఫ్యాక్చర్స్ ఇన్ ఇండియా అనేది మేము చెప్పగలం ప్రౌడ్గా. మేము డ్రోన్ని ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేసి డిజైన్ చేసి R&D చేసి మ్యానుఫ్యాక్చర్ చేస్తాం అనమాట. సో ఈరోజు ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి నంద్యాలలో మన బ్రాంచ్ ఏదైతే ఉందో శ్రీ చామరా ఏజెన్సీస్ అనేది. సో నంద్యాల ఏరియా వరకు ఎటువంటి డ్రోన్ ఇష్యూస్ వచ్చినా కానీ, లేకపోతే మనం మోస్ట్ రీసెంట్గా లాంచ్ చేసిన 8 నుంచి 10 ట్యాంకులు కుట్టే డ్రోన్ గురించి కానీ, సో ఇలాగా చాలా నెంబర్ ఆఫ్ వైడ్ వెరైటీ ఆఫ్ డ్రోన్స్ మన దగ్గర అవైలబుల్లో ఉంటాయి. అండ్ టైప్ సర్టిఫైడ్ డ్రోన్స్ కూడా ఉంటాయి మన దగ్గర. సో ఆ డ్రోన్కి సంబంధించిన లీగల్ రిక్వైర్మెంట్స్ దగ్గర నుంచి కానీ, దాని ఆపరేటింగ్ కానీ, ట్రైనింగ్ కానీ, ఈ రోజుల్లో అందరికీ తెలుసు డ్రోన్స్ అనేది మోస్ట్ కామన్ థింగ్ అయిపోయాయి మనకి. ఎటువంటి అగ్రికల్చర్లో చూసినా కానీ గవర్నమెంట్ దగ్గర, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి స్టేట్ గవర్నమెంట్ వరకు అందరూ డ్రోన్స్ని బాగా పుష్ చేస్తున్నారు. అండ్ సో మార్కెట్లో ఉన్న రకరకాల చైనా ప్రొడక్ట్స్ దగ్గర నుంచి రకరకాల చైనా డ్రోన్స్ని చూసి చాలామంది మోసపోతున్నారు. అలాంటి వాళ్ళకి అవేర్నెస్ పెంచడం కోసమని ఈరోజు ఇక్కడ ఈవెంట్ లాగా కండక్ట్ చేయడం జరిగింది. ఇంకా మీరు ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఇక్కడ నంద్యాలలో ఉన్న మన బ్రాంచ్ చామరా ఏజెన్సీతో మనీ గారిని కలవచ్చు, తను డీటెయిల్గా చెప్తారు. అండ్ డ్రోన్స్ విషయానికి వచ్చేసరికి మార్కెట్లో అన్ని చైనా డ్రోన్స్ చాలా ఉన్నాయి. దానికి ధీటుగా మనం హైయెస్ట్ పర్ఫార్మింగ్ డ్రోన్స్ 8 నుంచి 10 ట్యాంకుల వరకు పర్ఫార్మెన్స్ చేసే డ్రోన్స్ని ఒకసారి ఛార్జ్ చేస్తే, అది కూడా మేడ్ ఇన్ ఇండియన్ బ్యాటరీస్తో, మేడ్ ఇన్ ఇండియన్ ఛార్జర్, ఇంతవరకు ఇండస్ట్రీలోనే ఎవరు ఇవ్వని విధంగా ఛార్జర్కి వారంటీ, బ్యాటరీకి వారంటీ, ఇలా చాలా ఆప్షన్స్తో మనం వాళ్ళ ముందుకు వచ్చాం అనమాట.
అండ్ ఇంకా అంతేకాకుండా ప్రతి ఆపరేటర్కి ఫీజిబుల్గా ఉండేలాగా పర్సనలైజ్ చాట్ బోట్ దగ్గర నుంచి కానీ లేదా వాళ్ళకి ఎటువంటి రిపేర్స్ వచ్చినా ఆన్ ఫీల్డ్లోనే సర్వీస్ చేసుకునే విధంగా సర్వీస్ సెంటర్స్ ఆల్ ఓవర్ ఇండియా ఎస్టాబ్లిష్ చేసి నంద్యాల పట్టణం దేవనగర్లో కత్తిపోట్లు కలకలం రేపింది. దేవనగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న కదిరి సుంకన్న అనే వ్యక్తిని కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరచడం జరిగింది. ఈ దాడిలో విజయ్ అనే వ్యక్తి కత్తులతో దాడి చేసినట్లు సమాచారం. వెంటనే సుంకన్నను నంద్యాల జిల్లా సర్వజన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్షలే దాడికి కారణమని తెలుస్తోంది. అలా ఇంటి పైన లెటిన్ పైన తిరగకూడదు అని చెప్పి ఈయన మాట్లాడినందుకు ముందర వేట నిలబడి ఉంటే వెనకాల వచ్చి కత్తి తీసుకొని ఫలానా వచ్చినారు. దేవనగర్ సుంకన్న, కదిరి సుంకన్న, విజయ్. గొడవలు ఏం లేదు సార్, అంతకుముందు కొట్లాటలు ఉన్నా గానీ మీదకి వచ్చేటోళ్ళు కాదు. మా ఆయన మీదకి ఏమనుకున్నా గానీ మీదకి వచ్చి వెనకాల నుంచి వచ్చి పొడిచిపోయినారు సార్ వాళ్ళు. ఫస్ట్ మేము ఆటోలో పోతున్నాం సార్. దేవనగర్లోకి ఎంట్రన్స్ లో ఆ మంచి ఆల్రెడీ కూడా పెట్టుకున్నా ఎవరితోనో చిన్నగా అటు పోతున్నప్పుడు ఎవర్రా మీరు అది ఇది అంటే లేదన్నా మనం పండుగ చేసుకుని పోతున్నాంలే తాగేసి పోతున్నాం అంటే ఇక్కడ మాది వాళ్ళు రా కొడుకులారు అది అని ఆటో పిల్లని కొట్టినాడు సార్. ఆటో పిల్లని కొడితే ఒక పిల్లోడు లేదన్నా అది అని పోయినాడు. పోయిన వెంటనే ఆ పిల్లోడు కత్తి తీసుకొని పొడిచినాడు సార్. అంటే అన్నాడు ఎవరిని కంటున్నావురా నువ్వు ఇంత పని అని అంటే నీదేంద్రా అని కత్తితో పొడిచేసినాడు సార్. పాత కేసు తిక్కస్వామి గారి నుంచి వచ్చి ఉంటుంది సార్. ఆ నుంచి అది మన తెల్ల పిల్లోనికి దింపనీకి వస్తుంటుంది. అది మన శ్యామ్నగర్కి అది వస్తుంటే ఆ పిల్లోడు వచ్చేసి ఆడ దింపే లోపల తిట్టినాడు. మాది నా కొడుకులారా నా కొడుకులారా మీ మా సందులో తిరుగుతారు, మీ రాజకీయ మీది ఎక్కువైంది అది తిడితే ఇల్లుండి వచ్చి ఎవరిని తిరుగుతాం అది అని అది ఆటో తొలి డ్రైవర్ కి చెంపలు 3 చెంపల దెబ్బలు కొట్టినాడు. ఈ అతనోడు పొడిచినోడు ఇతనోడు పొడిపిస్తున్న అతనోడు ఎవరికి నువ్వు కొట్టేదని 2 ఏట్లు కొట్టినాడు. అతనికి ఆడికి అయిపోయింది. ఆ ఆటో డ్రైవరు భయపడి వెళ్ళిపోయినాడు. ఇతను వెనకలో వచ్చే లోపల అతను అది మామూలు కత్తి తీసుకొని అది బాగా తీసుకొని పొడిచినాడు. ముందరికి ఆడ ఆపంటే ముందరికి వెళ్ళిపోయినాం. అంటే ఆ పిల్లోడు వెనకల నుంచి ఇంట్లో దమ్మని వాళ్ళ ఇంట్లో అన్నీ ఏం లేదు మామూలుగా అతను వచ్చేసి అది పొడిచిన 2 ఏళ్ళు పని చేస్తాం మాకు తెలుసు సార్. ఇతను వచ్చేసి రాడ్ బిల్డింగ్ పని చేస్తాడు విజయవాడలో. ఏడే వచ్చేసి ఇది మన శ్యామ్నగర్. నంద్యాల పట్టణం బలిజపేట విశ్వనగర్లో నివాసం ఉంటున్న నీటి పారుదల శాఖలో ఉద్యోగి అయిన శ్రీరాములు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు నంద్యాల పొన్నాపురం కాలనీ సమీపంలో రైల్వే ట్రాక్ పై రైలు క్రింద పడి దారుణంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు శ్రీరాములు ఓ వ్యక్తి వద్ద 20,000 రూపాయలు అప్పుగా తీసుకోవడం జరిగింది. అప్పు ఇచ్చిన వ్యక్తికి తీసుకున్న శ్రీరాములకు జరిగిన వివాదంలో జరిగిన ఘటనలో పోలీసులకు శ్రీరాములపై ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదులో మృతుని కుమారుణ్ణి పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారణ చేశారని అనుమానం చెందిన శ్రీరాములు రైలు క్రింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆ బండికి అడ్డం ఉండకూడదని ట్రాకులు వేసినది.
అది కూడా ఇట్లా పండుగ జారిపోయింది కాబట్టి అది వదిలిపెట్టుకోవచ్చు. వచ్చి ఎవరికో డబ్బులు అప్పున్నారని వాళ్ళు ఇద్దరు గొడవ పడ్డారు. కొద్దిగా గొడవ పడింటే అబ్బాయి ఈయన డ్యూటీకి వెళ్ళిపోయినాడు. మా అన్నగారు డ్యూటీకి వెళ్ళిపోయింటే ఇంటికి దగ్గరికి పోలీసు వాళ్ళు వచ్చి అబ్బాయిని తీసుకుపోయినారు. ఆయన ఎవరితో ఎక్కడ మాట్లాడేవాడు కాదు, చాలా మంచివాడు అతను. మనస్తాపం చెంది నా కొడుకుని తీసుకుపోయాను. మనస్తాపం ఈ బతికేందుకని ఆయన ట్రైన్ కింద పడి సూసైడ్ చేసుకున్నారు సార్. ఏం పేరు అన్న? ఏం చేస్తున్నట్టు ఆయన? శ్రీరాములు లస్కరు, పీడబ్ల్యూడి. మీ పేరు? కృష్ణయ్య, వాళ్ళ తమ్ముడిని సార్ నేను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి వారి పారువేట ఉత్సవం. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన అగ్రికల్చర్ డ్రోన్స్ ఉపయోగించుకొని అధిక లాభాలు సాధించాలని రైతులను కోరిన ఏజీ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ గణేష్. నంద్యాల దేవనగర్లో కత్తిపోట్ల కలకలం. అప్పు తీర్చే విషయంలో ప్రభుత్వ ఉద్యోగి రైలు క్రింద పడి ఆత్మహత్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.